దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, యూదులు అడిగిన ప్రశ్నలకు యేసు బయలుపరిచిన మాటలు. యోహాను సువార్త 10వ అధ్యాయము 32వ వచనం నుండి మనం చదువుకుందాం. యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితని వాటిలో ఏ క్రియ నిమిత్తమునను రాళ్లతో కొట్టుదరని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుషుడు అయ్యుండి దేవుడినని చెప్పుకొనిచున్నావు గనక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పింది. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడ్ల నేను దేవుని కుమారునని చెప్పినందుకు తండ్రి ప్రత్యక్ష చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నను తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకొనున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను.